ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. ముందుగా మేష రాశితో ప్రారంభిస్తే, మేష రాశి వాళ్ళు లేదంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఫస్ట్ విషయం, మన జాతకంలో రాశి పని చేస్తుందా, లగ్నం పని చేస్తుందా? లగ్నమే పని చేస్తుంది. నక్షత్రం మరి? ఆ నక్షత్రం అనేది రాశి. అచ్చా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్. నేను అలా చెప్పను. నేను కాచిగూడలో డోర్ నెంబర్ 14 లో ఉన్నానని చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ ఈస్ లగ్నం, ఇది రాశి. సో అలా చూసినప్పుడు చాలా మందికి రాశినే తెలుసు, లగ్నం తెలీదు. అందుకని వాళ్ళు ఇది ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేదంతా రాశికి మాత్రమే. మీ జాతక పరంగా మీ లగ్నం ఏంటో చూడాలి, మీ యొక్క టైం చూడాలి, అప్పుడే మీది మీకు వర్కౌట్ అవుతుందా. అలా లేకుండా గోచార పరంగా ఎలా చూసినా మీకు 40%, 50% టచ్ అవుతుంది. సో యూ కెన్ బి గ్రేట్. మేష రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే 139 డేస్లో 8 మంచి ఫలితాలు జరుగుతుంది. అది ఏంటో నేను ఒక్కొక్కటిగా చెప్తాను. దాంట్లో చూసుకోవాల్సింది ఏంటో, కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటో అది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ విషయం, మీ యొక్క ఉద్యోగం అసలు మీకు నచ్చలేదు. ఐ డోంట్ వాంట్ టు వర్క్ దిస్ ప్లేస్, యూనో టాక్సిక్గా ఉంది, నాకు అసలు మనశ్శాంతే లేదు, మా బాస్ విపరీతమైన కంప్లీట్ సైకాటికలీ ప్రాబ్లం ఉన్న మనిషి, ఇలాంటి మనిషి నాకు వద్దు అన్న ఒక చోట నుంచి మీరు బయటకు వస్తారు. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఏ చేంజ్ ఇన్ యువర్ జాబ్. కొంతమందికి ప్లేస్ చేంజ్ అవుతుంది, మీ యొక్క జాబ్ యొక్క ప్రాస్పెక్ట్ లో ప్లేస్ చేంజ్. కొంతమందికి అసలు నాకు ఫీల్డే వద్దు సార్, మోసమైన ఫీల్డ్, ఎక్కడ న్యాయం లేదు, అంతా నన్ను మోసపోతున్నాను నేను అన్న ఒక సిచ్యువేషన్ లో ఫీల్డ్ క్లోజ్ చేసి కొత్త ఫీల్డ్ మీరు స్టార్ట్ చేసి దాంట్లో విపరీతంగా బయటికి రావడం, చాలా పెద్దగా గొప్పగా ఇంక్రీజ్ అవ్వడం. మేషంలో పుట్టిన వాళ్ళకి ఒక స్పెషల్ అటెన్షన్ ఏంటంటే, సైలెంట్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారో సైలెంట్ గా ఒక పార్ట్నర్ గా మీరు ఇన్వాల్వ్ చేయాలి. ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది, లేదంటే ఇంపోర్ట్ చేసే కంపెనీ ఉంది, దాంట్లో నా యొక్క షేర్, నేను ఒక సైలెంట్ పార్ట్నర్ గా ఉండాలి. నేను ట్రై చేస్తున్నాను, కానీ లాస్ట్ టైం ట్రై చేశాను అవ్వలేదు, ఒక మనిషి అడిగారు కానీ అది జరగలేదు, ఆల్రెడీ ఒక మనిషి వచ్చి అప్లై చేశారు, లేదంటే మాటల్లో ఉంది బట్ అది ఇట్ డిడ్ంట్ హ్యాపన్ అన్న సిచ్యువేషన్లో అలాంటి విషయాలు ఇప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ విత్ ద సేమ్ పర్సన్, పాత మనిషి, పాత ఫ్రెండ్, పాత కలీగు, పాత నైబర్, ఇలాంటి వాటిల్లో మనం వచ్చి సైలెంట్ పార్ట్నర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. చాలా మందికి బయట రాష్ట్రాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బయట దేశాల్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. శని వక్రంగా వ్యయస్థానంలో ఉంది కాబట్టి చాలా మందికి సొంత ఊరు, పుట్టిన ఊర్లో ఒక ప్రాజెక్ట్, ఒక నేల కొనుక్కోవాలి, నేను వ్యవసాయం చేయాలి, అక్కడ ఒక గుడి కట్టాలి, అక్కడ వచ్చి ఒక పాఠం చెప్పాలి, లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో నేను తీసుకోవాలి, ఎంటర్ చేయాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అది గ్యారంటీగా జరుగుతుంది. వీటి అది ఆల్రెడీ ట్రై చేసి వదిలేసి ఉంటారు, అదంతా ఇప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్ అని చెప్పొచ్చు. మేషంలో పుట్టిన ఎవరైనా సరే 100% 8 ఈఎంఐ కడితే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి సింగిల్ ఈఎంఐ కడతారు. అంటే పెద్ద లోన్ తీసుకొని ఆ లోన్ని ఉండే 8 కుట్టి లోన్ అంతా క్లోజ్ చేసి దాని నుంచి అప్పా ఇక మించి ఒక డేట్ ఒక ఈఎంఐ మాత్రమే అప్పాడా అని ఒక చిన్న ఒక మనసుకి రిలీఫ్ అని దొరుకుతుంది. 4-5 క్రెడిట్ కార్డు ఉంటే అదంతా క్లోజ్ చేసి సింగిల్ క్రెడిట్ కార్డుగా ఉంచుకుంటారు. ఈ డేట్ వచ్చిందా, ఆ డేట్ వచ్చిందా, అయ్యో ఇది ఇంత కట్టాలి, ఇంతకు హాఫ్ కడదాం, బ్యాలెన్స్ హాఫ్ కడదాం, బ్యాలెన్స్ 25 డేస్ తర్వాత కడదాం, ఇలాంటి ఒక భయం, తెలియని ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వస్తారు. సో దాంట్లో మీకు మంచి ఒక చేంజ్ అనేది దొరుకుతుంది. చాలా మందికి నిద్రైన రాదు. ఆ నిద్ర రాని వాళ్ళకి వేరే ఒక మెడిసిన్, అలోపతి కాకుండా, చాలా మంది చూసారంటే అలోపతి డ్రగ్ తీసుకున్న తర్వాత విషయం కరెక్ట్ అవుతుంది. బుధుడి నక్షత్ర స్థానంలో వెళ్ళినప్పుడు ఫ్లవర్ మెడిసిన్ తీసుకుంటారు, అలాంటి ఒక మెడిసిన్ యాక్టివేట్ అవుతుంది, థెరపీ లాగా, ఫ్రేగ్రెన్స్ థెరపీ, అలాంటి విషయాలు కొంచెం ఈ టైంలో బాగా సెట్ అవుతుంది. సో శని వక్రమైనప్పుడు ఇలాంటి విషయాలు వాళ్ళు తీసుకుంటారు. సో ఇదంతా ఒక చోట ఉండడం, ఇదంతా మనకి పాజిటివ్ ఉండడం, కమర్షియల్గా బాగా గ్రో అవ్వడం, ఈ టైంలో ట్రాన్స్ఫర్ వచ్చిన, నైట్ టైం చేయాల్సిన పని అయినా సరే, ఓవర్ టైం చేయాల్సిన పని అయినా సరే మీరు రిస్క్గా తీసుకోకూడదు. మీరు చేయడం మంచిది,
మీరు వదిలేశారంటే ఇమీడియట్గా నెక్స్ట్ మనిషి రెడీగా ఉంటారు. ఇక్కడ వచ్చి నేను చేయనని మనం మారం చేయకూడదు. యూ షుడ్ బి గ్రేట్ ఇనఫ్, గాడ్ హస్ గిఫ్టెడ్ యూ విత్ ఎ గుడ్ జాబ్ అని మీరు తీసుకోవాలి. దాంట్లో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్కి చాలా మంది ప్లాన్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే గురువు యొక్క స్థానంలో ఇలాగ శని వక్రం అవుతుంది కాబట్టి పిల్లల యొక్క చదువు కోసం, యూనివర్సిటీ ఫీజు కోసం, బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు దాకా ఈ టైంలో కట్టడానికి 3-4 monthsలో కరెక్ట్గా ప్లాన్ చేసి కట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా శని వక్రంగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు బై ఛాన్స్ మీ జాతకంలో ఏ గ్రహం వక్రం లేదు, ఏం చేయాలి? ఫస్ట్ విషయం, ఇంట్లో పెద్దవాళ్ళు యాంకిల్ చూసుకోవాలి. యాంకిల్ ట్విస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ గా బాత్రూమ్ వెళ్తారో, నైట్ టైం వెళ్తారో, అదేలాగా కిటికీ ఉంటుంది కదా, విండోస్ లో క్లోజ్ చేయప్పుడు చేతుల లోపల వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయం, ఇలాంటి గాయాలు అవుతుంది. అదేలాగా మీకు మీ యొక్క కొత్త బైక్ అయినా సరే, పాత బైక్ అయినా సరే, కొత్త కార్ అయినా సరే, పాత కార్ అయినా సరే, మెయిన్ గా చైన్ స్ప్రాకెట్, బ్రేక్, క్లచ్, వైరింగ్, ఇలాంటి విషయాలన్నీ మనకి ప్రాబ్లం అవుతుంది. కొత్త కార్ సార్, BMW ఫెంటాస్టిక్ సార్, X7 ఉంది సార్, కొత్తగా తీసుకొచ్చి 3 months అయింది సార్. కారు మాత్రమే కొత్తది, మీ ఇల్లు పాతది. అక్కడ ఉన్న ఎలుకలంతా మొత్తం వచ్చి మీకు సమాచారం చేసి పెడుతుంది. ఇమీడియట్ గా మీరు BMW ఖర్చులు మీరు ఇమాజిన్ చేయండి. సో అలాంటి విషయాలంతా మీకు జరగడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే వక్రంగా లేదో ఈ టైంలో మీకు ఇన్వెస్ట్మెంట్, లోన్, ఇలాంటి విషయాలు వక్రంగా లేని వాళ్ళు తీసుకోవడం మంచిది కాదు. సో జస్ట్ టేక్ కేర్. నార్మల్గా ఇలాంటి విషయాల నుంచి బయటికి రావాలంటే అనంత పద్మనాభుడిని దర్శనం చేసుకోవాలి. మెయిన్గా ఇప్పుడు చాతుర్మాసం స్టార్ట్ అయింది, మొన్న ఏకాదశి నుంచి స్టార్ట్ అయింది. చాతుర్మాసం అనేది 4 months. సో అక్కడ చాలా చోట్ల మఠాలు ఉంటుంది. అక్కడంతా స్వామిಗಳು పెద్ద స్వామి గురుజీలు మఠాధిపతులు ఉంటారు. వాళ్ళ యొక్క భిక్షా సేవకి మీరు అన్నదానం చేయొచ్చు. అలా చేశారంటే ఇది అట్లాగా తగ్గిపోతుంది. సో you'll be happy. సో మేషరాశి వారు ముఖ్యంగా పాటించవలసింది కరెక్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.